సిఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. నాగరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తన ఆత్మహత్యకు నాగరాజే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. క్రాంతి కుమార్ ఫోన్ను ఫోరెన్సిక్ కు పంపారు పోలీసులు. సస్పెండెడ్ సిఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. నాగరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన ఆత్మహత్యకు నాగరాజే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. క్రాంతి కుమార్ ఫోన్ను ఫోరెన్సిక్ కు పంపించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర. గాది సాయి కృష్ణ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఒక పక్కన సస్పెండ్ అయ్యి అరెస్ట్ అయిన సిఐ నాగరాజుకి సంబంధించి కేసులో క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసు కూడా ఒక పక్కన దీనిపైన కూడా పలు సెక్షన్లు నమోదు చేయడం అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే క్రాంతి కుమార్ ఈ సంవత్సరం మే 21 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యకి కూడా చాలా వరకు కూడా సిఐ నాగరాజు కారణం అంటూ కూడా ఒక పక్కన దీంట్లో సెల్ఫీ వీడియో కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అయితేనేమో అదేవిధంగా తీసుకుంటా ఉంటే దీనికి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు క్రాంతి కుమార్ ని ఎందుకు వేధించాల్సి వచ్చింది, తరచూ కూడా స్టేషన్ కి పిలిపించి వేధించారు అనేసి కనీసం కేసులు లేకపోయినా కూడా చాలా వరకు ఒత్తిడి చేయడంతో వేధించడంతో కూడా ఈ సిఐ నాగరాజు వేధింపులకు పాల్పడటంతో ఒక పక్కన ఏదైతే క్రాంతి కుమార్ కూడా సెల్ఫీ వీడియో తీసుకొని దాంట్లో కూడా చెప్పడం అయితేనేమి అదేవిధంగా ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితేనేమి ఏదైతే క్రాంతి కుమార్ కి సంబంధించిన ఒక పక్కన ఫోన్ అయితేనేమి ఇంకా వివరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకోవడం అయితేనేమి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఫోన్ అయితేనేమి ఫోరెన్సిక్ నిపుణులు కూడా దీనికి సంబంధించి పరిశీలించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఇప్పటికే కూడా ఏదైతే సిఐ నాగరాజ్ పైన కూడా పలు సెక్షన్ల మీద అరెస్ట్ చేయడమే కాకుండా ఒక పక్కన సిట్ కూడా విచారిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే సాయి కృష్ణ కేసులో ఇప్పటికే కూడా రిమాండ్ లో ఉండటం అయితేనేమి సిట్ కి సంబంధించి విచారణ కస్టడీలో కూడా ఇంతవరకు కూడా కేసుకి సంబంధించి ఎటువంటి దర్యాప్తు కూడా ముందుకు సాగట్లేని పరిస్థితి కూడా ఉందనేసి ఒక పక్కన సిట్ అధికారులు కూడా పూర్తి సమాచారం ఇవ్వని పరిస్థితి ఉందని కూడా చెప్పడం జరిగింది. ఒక పక్కన దీనికి సంబంధించి నాగరాజు తాను ఒక్కడే కాకుండా ఇంకా మిగతా కొంతమంది కానిస్టేబుల్ అయితేనేమి హెడ్ కానిస్టేబుల్ అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే తన వాహన డ్రైవర్ ని కూడా దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా విజయవాడ నగరంలోని పలు రౌడీ షీటర్లు అయితేనేమి పలువురు యువకుల మీద కూడా ఏదైతే కేసులు పెట్టడమో వేధించడం సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. స్థితి కూడా గతంలో నుంచి అంటే ఏదైతే కృష్ణాంక పోలీస్ స్టేషన్ కి నాగరాజుని బదిలీ అయిన దగ్గర నుంచి ఎటువంటి కేసులు నమోదయ్యాయి, అదే విధంగా చూసుకుంటా అంటే రౌడీ షీటర్లను ఎందుకు పిలిపించాల్సి వస్తుంది,
అదేవిధంగా యువకుల మీద కూడా అక్రమ కేసులు బనాయించడమే కాకుండా వారికి సంబంధించి అనేక రకాలుగా కూడా హింసించడం అయితేనేమి చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయనేసి అదేవిధంగా చూసుకుంటామంటే పూర్తి స్థాయిలో కూడా సాయి కృష్ణకు సంబంధించి అనేక రకాలుగా కూడా సాక్ష్యాలు కూడా తమ కుటుంబ సభ్యులు ఇవ్వడంతో మిగతా వారికి సంబంధించి ఇంకా ఏవైనా ఇటువంటి ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఏదైతే క్రాంతి కుమార్ కి సంబంధించి ఎస్సీ ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద కూడా కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.